మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన నా ప్రియ సంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. బాగున్నారమ్మా? బాగున్నారా? చాలా మంచిది. ఈరోజు ప్రతిష్టమైన రోజు, ఈరోజు దేవుని ఆరాధించే రోజు. మీరు ఏ పనులు పెట్టుకోకున్నట్టుగా, ఏ పనులకు మీరు వెళ్ళుకున్నట్టుగా, ఏ ప్రయాణాలు వెళ్ళుకున్నట్టుగా దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వస్తే నీ కుటుంబం, నీ పిల్లలు 1000 దినాల ఆశలు, ఒక్కరోజు నా మందిరంలో గడిపితే 1000 దినాల ఆశలు అని దేవుడు అంటూ ఉన్నాడు. మరి మీరందరూ చాలా చక్కగా భయభక్తులు కలిగిన వారిగా, దేవునికి లోబడే బిడ్డలుగా మీరందరూ కూడా వచ్చారు. చాలా సంతోషం. దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు ఆయన. ఇది ఆయనకి అడ్డము లేదండి. దేవుడు అన్ని హృదయాలు ఎరిగిన వాడు. దేవుని మాటలు జాగ్రత్తగా మీ హృదయంలో ఉంచుకోండి. మీకే మేలు. మీ జీవితాలు మారుతాయి, మీ బ్రతుకులు మారుతాయి, పరలోకాన్ని చేరుతాం. దేవుని ఆత్మ ఉన్నంగానే దేవునికి ప్రాధాన్యత మనము ఇవ్వాలి. మరి ఈరోజు అంశం, మన విశ్వాసం ఎలా కనబడుచున్నది అంటే ఎలా కనిపిస్తుంది? విశ్వాసం ఎలా కనపడుతుంది అంటే మనం దేవుని వాక్యాన్ని, దేవుడిని అడుగుదాం. మీరంతా కూడా క్రైస్తవులు, మంచిది. మరి మీరు ఏ పనులు చేస్తూ ఉన్నారు? మీరు ప్రేమ ఉంటే, విశ్వాసం ఉంటే మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఎలాంటిది అది విశ్వాసం అంటే అనే విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. తెలుసుకోవాలని ఆశ ఉంది కదండి? ఉందా? చాలా మంచిది. విశ్వాసం ఎలా కనబడుచున్నది అనే అంశంతో మనం మాట్లాడుకుంటూ మనం మత్తయి సువార్త 9:22 వచనం చూద్దాం. నాన్న, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసం అంట నేను బాగు పరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడిన. ఏ స్త్రీ అక్కడ? ఏ స్త్రీ బాగుపడింది? రక్తపు స్త్రీ. 12 సంవత్సరములు నుండి రక్తస్రవ రోగము కలిగిన స్త్రీ. యేసుక్రీస్తు ప్రభు పోయేటప్పుడు కొంగు ముట్టుకునేది విశ్వాసముతో. నేను బాగుపడతానని, నేను శుద్ధిని అవుతానని ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఎన్నో ఆస్తి అంతస్తుతో ఉన్నాను, నేను ఐశ్వర్యాలు, నేను ఎంత ఐశ్వర్యం ఉండేదానిని, నేను ఎన్ని డబ్బు ఖర్చు పెట్టినా, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా నా రోగం నయం కాలేదు. అందుకే డబ్బంతా అయిపోయింది, ఇంట్లో పని వాళ్ళు వెళ్ళిపోయారు, ఆస్తి అంతా తరిగిపోయింది, ఇంట్లో పని మనుషులు వెళ్ళిపోయారు, అందరూ కూడా ఆమె నుండి ఎవ్వరు కూడా దగ్గర లేకున్నట్టుగా ఉండిపోయారు. లాస్ట్ చివరికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ ఇల్లంతా, ఇంట్లో ఉండే అమ్మాయి వాసన పెట్టింది కాబట్టి ఏరియా అంతా కూడా ఆ ఏరియాలో ఉన్న వారందరూ కలిసి మున్సిపాలిటీ వాళ్ళకి పిలిపించుకొని వాళ్ళు తీసి అమ్మాయిని చెత్త కుప్పలో పారేశారు ఊరు బయట. అంత గర్వం ఉండేది అప్పుడు, డబ్బు ఉందని, అందముంది అని. ఏ రోగం వచ్చింది ఆమెకు? రక్తస్రావ. అంటే మామూలుగా మరి స్త్రీలకు అర్థమైంది అనుకుంటున్నాను. స్త్రీలకు అర్థమైంది. అలా ఉండేది 12 ఏళ్ళు దాకా, 12 సంవత్సరాలు ఉంది అంట. ఏ డాక్టర్ నయం చేయలేదు. ఏ డాక్టర్ల దగ్గర ఎంత వెళ్ళి అంత ఖర్చు పెట్టినా కూడా ఆమెకు బాగు కాలేదు. కానీ క్రీస్తు భూలోకానికి, యేసు క్రీస్తు ప్రభు భూలోకానికి మనిషి కుమారుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? నేను పాపుల్లో వచ్చి తిని అంటున్నాడు క్రీస్తు. నేను పరిశుద్ధుల కొరకు నేను రాలేదు, నీతిమంతుల కొరకు నేను రాలేదు. ఎవరి కొరకు వచ్చాడంట? పాపులే నేను పిలువ వచ్చి తిని. ఎవరీమే? ఒక పాపి.
గర్వంతో నిండిన ఒక పాపి. అలాంటిది వెళ్తూ ఉన్నాడు. క్రీస్తుకు తెలుసు, వెళ్తూ ఉన్నాడు. ఈయన యేసు క్రీస్తు ప్రభు ప్రభావము, ఆ వెలుగు ఆమె మీదికి వెళ్ళినప్పుడు, ఆమెను దర్శించినప్పుడు ఆమెకు ఒక శక్తి వచ్చింది, ఆ బలం వచ్చింది. ఇలా ముట్టింది. ముట్టినప్పుడే మాట్లాడుతున్నాడు ప్రభు. చదువునన్నా. ప్రభు అంటున్నాడు అక్కడ, ఆమె వచ్చి భయభక్తులు కలిగి వస్త్రాన్ని తాకినప్పుడు వెనకకి కొంగ, అంటే చల్వ వేసుకుంటారు కదా, సల్వ, దాన్ని తాకింది. ఆయన యేసు వెనకకు తిరిగాడంటే, ఈమె ఎప్పుడైతే తాకిందో, ఎప్పుడైతే కొంగనం తాకిందో అప్పుడు వెనక్కి అలాగే స్టాప్ అయిపోయాడు. వేల మంది వెంబడిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుని. వేల మంది వెంబడిస్తూ ఉన్నారు. నన్ను ఎవరు తాకారు అని అడిగినప్పుడు, అయ్యా అందరు ఇంతమంది ఉన్నారే, ఎవరని చెప్తామంటారు శిష్యులు. లేదు లేదు, నన్ను ఒక అమ్మాయి తాకిందని ప్రభు మాట్లాడుతూ వెనక్కి తిరిగాడు. చెప్పున్నాను. ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసము నేను బాగు పరిచయని చెప్పగా ఆ గడియ నుండే ఆ స్త్రీ బాగుపడను. ఆ గడియ చెప్పిన వెంటనే ఆమె విశ్వాసాన్ని చూశాడు. ఆయన విశ్వాసము చూశాడు కాబట్టి నీవు ఆ గడియలోనే నిలబడిపోయిందంట. ఏమన్నా చేశాడు ఆయన? వైద్యం చేశాడా? నాట్య వైద్యం చేశాడా? చెప్పండి. ఎక్స్రే చేశాడా? స్కానింగ్ చేశాడా? బ్లడ్ చెకప్ చేశాడా? చెప్పాలి. చేశాడా? నో అండి. డాక్టర్కి అవసరం, మానవునికి అవసరం అవన్నీ చెక్ చేయడానికి. ఆయన సృష్టి చేసిన సృష్టికర్త ఆయన మాట చాలు. ఈ ప్రకృతి మాట ద్వారా కలిగింది. భూమి కలుగునుగా కంటే కలిగింది నోటి మాట ద్వారా. ఆకాశము కలుగునుగా కంటే ఆకాశం కలిగింది ఆయన నోటి మాట ద్వారా. ప్రకృతి పంచభూతాలు అంటూ ఉన్నారే, ఈ పంచభూతాలు కూడా ఆయన నోటి మాట ద్వారా కలిగినది ప్రకృతి. ఆ నోటి ద్వారా చెప్తూ ఉన్నాడు, అమ్మా ధైర్యంగా ఉండు, నేను ధైర్యంగా ఉండు. ఏం చేయడు? నీ ధైర్యంగా ఉండము అని నీ విశ్వాసము నిన్ను బాగుపరచును. ఆ తక్షణం ఏమైపోయింది? బాగుపట్టింది. ఇది విశ్వాసం. అంశం చెప్పుకున్నాం కదా, మన విశ్వాసం ఎలా కనబడుచున్నది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గర విశ్వాసం కనపరిచిందని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ప్రభువా నీవెక్కడైనా ఉండు, ప్రభువా నీవెక్కడున్నా పర్వాలేదు, ప్రభువా నీవిక్కడ ఉండి కూడా నీ మాట మాత్రం సెలవివ్వు, దాసుడు అక్కడ బాగైతాడు అని ఒక విశ్వాసం. చూడండి, ఆ శతాధిపతి విశ్వాసమును మనం కనపరుస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసంతో అడుగుతూ ఉన్నాడు. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, నువ్వు కూడా విశ్వాసం కలిగి ఉన్నావా? రోజు ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మనందరితో మాట్లాడుతూ ఉన్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అక్కడ ఎవరు వచ్చారు? అక్కడికి యేసు ప్రభు దగ్గరికి శతాధిపతి వచ్చాడు, ఒక అధికారి వచ్చాడు. అధికారి వచ్చి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడు కాదు, ఎక్కిన వాళ్ళు కాదు. నిన్ను పిలుచుకొని పోయి నా ఇంటికి రమ్మని అడగడానికి కూడా నాకు అధికారం లేదు. నేను అలాంటి అర్హత కలిగిన వాడు కాదు అంటున్నాడు శతాధిపతి. నీవు మాట మాత్రము
అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. నీ మాట చాలు ప్రభువా, నీ మాట ఉంటే చెప్తే చాలు బాగైపోతాడు నా దాసుడు అంటున్నాడు. ఆయన ఎంత విశ్వాసం అండి, ఎంత నమ్మకము ప్రభువు అండి. ఆయన మాట పలికితే చాలు అద్భుతాలు, మాట పలికితే చాలు స్వస్థతలు, ఆ మాట పలికితే చాలు. అటువంటి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చింది కనుగొన్నారు. ఇక్కడ రక్తపసిని బాగుపరిచాడు విశ్వాసం ద్వారా. ఇక్కడ శతాధిపతి దాసుని కూడా స్వస్థపరిచాడు. 10వ వచనం చదవమా. యేసు మాట విని ఆశ్చర్యపోయాడంటే ఎవరు ఆశ్చర్యపడ్డారు? యేసు ఆశ్చర్యపడ్డాడు. ఆయన చెప్పిన మాటకు ఆశ్చర్యపోయాడు. అబ్బా, ఎంత గొప్ప విశ్వాసం ఉంది, ఎంత గొప్ప విశ్వాసం ఈయనలో ఉంది అని చెప్పి ప్రభువే ఆశ్చర్యపోయిందట్టున్నాడట. వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇశ్రాయేలులను వెంబడించే వారు ఇంతమంది ఉన్నారే, ఎవరు ఇలాంటి విశ్వాసం కలిగిన వారు ఒక్కరు లేరంటున్నాడు. ఎవరంటున్నారు ఆ మాట? ప్రభువే అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. ఎంత గొప్పగా ఆ శతాధిపతి ఉన్నాడో చూడండి. ఆ శతాధిపతి ఎంత విశ్వాసము అనేది చూడండి. ఎంత తగ్గింపైన మనసు ఆయనలో ఉంది. ప్రభువా, నా ఇంటికి రావడానికి కూడా నేను ఎగ్గుని కాదు. ప్రభు చెప్తున్నాడు, ఎంత విశ్వాసము. ఇశ్రాయేలులో నన్ను వెంబడించేవారు, నాతో పాటు కలిసి ఉన్నవారు, నాతో పాటు భోజనం చేసేవారు, నాతో పాటు అద్భుతములు సూచక్రియలు మహత్కారములు బయలుపరుస్తూ వారి దగ్గర నా దగ్గర ఉన్నవారు అందరికీ కలిసిన అందరి దగ్గర ఎవరి దగ్గర కూడా ఎటువంటి విశ్వాసము లేదని ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి మహిమ కలిగిన కాక. ఎన్ని మాటలండి? 3 మాటలు మీరు విన్నారు. 4వ మాటలోకి మనం వెళ్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయక మొదలు పెట్టెను. దావీదు కుమారుడా నన్ను తాటిపోకయా, నజరేయువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను తాటిపోకయా, నజరేయువాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకు లోకం చోటే లేదయా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకు లోకంలో చోటే లేదయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయువాడా నన్ను విడిచిపోకయా. ఒక గుడ్డివాడు అక్కడ ఉండి పాట పాడుతూ ఉన్నాడు. అదే ఆ సందర్భం. ఈ చదువుకున్న వాక్యం అదే సందర్భం. ప్రభు వెళ్తూ ఉన్నాడు, ఆయన వెళ్తూ ఉన్నాడు. నజరేయుడైన యేసు. ఎవరు వెళ్తున్నారు? ఏమి ఇంతమంది పరిగెత్తుతూ ఉన్నారే, ఇంత వేల మంది పరిగెత్తుతూ ఉన్నారే, ఎవరు వచ్చారు, ఏ ఊరు వచ్చారని తండ్రి ఆయన గుట్టివాడు అడుగుతూ ఉన్నాడు. ఎవరిని? అక్కడ ఉండే వారిని అడుగుతూ ఉన్నారు. ఆయన వెంబడించే వారిని అడుగుతూ ఉన్నాడు. అందుకే అప్పుడే చెప్తూ ఉన్నాడు ఈయన, ఆ నజరేయుడైన యేసు, నువ్వు తప్ప నాకెవరు లేరు ప్రభు అని చెప్పి ఆ గుడ్డివాడు అక్కడ ఆయనకు మొరపెట్టినట్టుగా ఆయన విశ్వాసం కనుక్కున్నాడు. గుడ్డివాడు కేకలు విశ్వాసము కనపడుచున్నది అనగా ఆయన ఏం చేస్తున్నట? కేకలలోనే విశ్వాసం కనపడుతుంది. కేకల్లోనే విశ్వాసం కనపడింది దేవునికి, యేసుక్రీస్తు ప్రభుకి. మరొకవచ్చు 52వ వచనం.
అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ వెళ్ళుము, నీ విశ్వాసము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని నిన్ను స్వస్థపరచు పరిచనని చెప్పాను. నిన్ను స్వస్థపరచనని క్లారిటీ చేశాడు అక్కడ 52వ వచనంలో. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడు. వెంటనే ఆయన మాట సెలవిచ్చినప్పుడు చూపు పొందుకున్నాడు. ఆయన వెంటనే వెంబడించి ఆయన సువార్తకు వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి! గుడ్డివానిలో నుండి విశ్వాసం కనుక్కున్నాడు. అందుకే నీ జీవితంలో కూడా నీ విశ్వాసం కనపడాలంటే దేవుడికి, నీ తండ్రికి రహస్యంగా నీ ప్రార్థన చేయి. నీ కుటుంబం కొరకు నీ ప్రార్థన చేయి. నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. నీ పనుల కొరకు ప్రార్థన చేయి. నీ విశ్వాసము దేవుడు చూస్తాడు. చూసి నిన్ను పొడుగా అడిగిన దానికైనా ఊహించిన దానికైనా అత్యధికంగా యేసుక్రీస్తు ప్రభు మీకు దయచేసేవాడు ఉన్నాడు. సమృద్ధిగా పొందేవారుగా ఉన్నారు. విశ్వాసం కనపడాలి దేవునికి. నీ విశ్వాసం చూస్తూ ఉన్నాడు. ఆయన పై నుండి చూస్తూ నీ భక్తి అయిన జీవితం ఉందా? నమ్మక క్రైస్తవులుగా ఉన్నారా? చూస్తూ ఉన్నాడు ఆయన. జాగ్రత్త సుమ. ఇక్కడ గుడ్డివాని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం, ఎంత విశ్వాసం కనపరచాడు, ఎంత విశ్వాసం. ఆ తక్షణమే ఆయన చెప్పిన మాట, యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటకే ఆయన బాగుపడ్డాడు. చూపు కూడా వచ్చింది. ఆయనతో పాటు కూడా వెంబడించి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ మాటలో 5వ మాట కూడా మనం చూపిస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన ఎద్దకు, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు ఎద్దకు తీసుకొని వచ్చారట. ఎవరిని? పక్షవాయు కలిగిన వాడు, నడవలేని పరిస్థితులు ఉన్న వారిని. మరి వాళ్ళు మంచం మీదే ఎత్తుకొని వస్తూ ఉన్నారు ప్రభు దగ్గరికి. ఆ మంచం మీదే ఎత్తుకొని వస్తూ ఉన్నారు. ఆయన లేవలేని పరిస్థితులు ఉన్నాడు కాబట్టి, నడవలేని పరిస్థితులు ఉన్నాడు కాబట్టి ఆయన మంచం మీద తీసుకుని నజరేయుని యేసు దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నారు. ఎక్కడున్నారో శోధించాడు. ఎక్కడున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడు, ఏ గ్రామంలో ఉన్నాడు, ఏ దేశంలో ఉన్నాడు పరిశీలిస్తూ ఉన్నారు, చూసుకుంటున్నారు, కనుగొంటున్నారు. నజరేయుని యేసు ఎక్కడ ఉన్నాడని ఆయన ఉండే చోటికి పార్శ్వవాయు కొట్టిన వాడిని తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం మేలు చేయుటకు కూడా విశ్వాసం కనపడదని ఈ మాటలు మనకు తెలియపరుస్తూ ఉంది. పార్శ్వవాయు కొట్టిన బిడ్డను తీసుకుని వచ్చినట్టుగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బాగుపడిన, నీ పరపెత్తుకొని నీవు నడిచిపో. నీ విశ్వాసం చదువునన్నా. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములన్నీ క్షమింపబడి ఉన్నావని పక్షవాయు గలవానితో ఏం చెప్పాడు? చెప్పాను. నీవేం చేసే, నీ పాపాలన్నీ కూడా క్షమించబడి ఉన్నాయి. నీ ధైర్యంగా ఉండు. ఆ క్షమించే అధికారము, నీ పాపం నుండి శాపం నుండి తీసేసే అధికారము నాకు మాత్రమే ఉన్నదన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువానితో మాట్లాడుతూ ఉన్నాడు. చప్పట్లు కూడా దేనికి ఆయన స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. నీ పాపములు, నీ అపరాధములు, నీవు చేసిన నేరాలు, నీవు చేసిన ఘోరాలు, తెలియక చేసిన కొన్ని, తెలిసి తెలిసి చేసిన కొన్ని, ఇవన్నిటి కూడా నేను క్షమించబోతున్నాను. నేను క్షమిస్తూ ఉన్నాను నిన్ను. ధైర్యంగా ఉండు. ఆ పార్శ్వవాయు కొట్టిన వాడితో మాట్లాడిన వెంటనే వాడు పరిపెత్తుకొని నడిచిపోయాడు. వాడి విశ్వాసం కనుగొన్నాడు దేవుడు. ఎవరు విశ్వాసం? పార్శ్వవాయు కొట్టిన వాని విశ్వాసమును చూశాడు. ఆ విశ్వాసం, నీ నమ్మకమే నిన్ను స్వస్థపరచును. అక్కడ మాటలు మనము విన్నాం. 5 మాటలు మరి విన్నారు. 6వ మాట కూడా మనం చూసుకున్నాం. చూడండి, అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము
4వ వచనం. వలన అందువలన ఈ హింసలన్నిటిలోనూ ఈ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో నీ యందు అతిశయపడుచున్నాను. నీ యందు నేను అతిశయపడుచున్నానంట. శ్రమల్లోనూ, కష్టాల్లోనూ, బాధల్లోనూ, కన్నీటిలోనూ ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, నీ భయపడకు సోదరి, నీ భయపడకు సోదరా, నీకు నేను తోడే ఉన్నానని ధైర్యం చెప్తూ వస్తూ ఉన్నాడు ప్రభు. కుంగిపోతున్నావా? నో 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 నో, నీ భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీ పక్షముడగా నీకు విరోధి ఎవడు? ధైర్యంగా ఉండవు. నీ అప్పుల్లో కూలిపోయినవా? బాధల్లో కూనుకొని పోయావా? చింతల్లో కూనుకున్నావా? నేను విడిపించబోతున్నాడు దేవుడు. మాటేస్తున్నాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన గొప్పవాడు. నీలాంటి నాలాంటి నరుడు కాదు ఆయన. దేవుడు సృష్టి చేసిన సృష్టికర్త. సోదరి సోదరుడు, మనము సహించిన శ్రమలను విశ్వాసం కనపడినట్టుగా మనం చూస్తాం. శ్రమల్లో కూడా ఏమై ఉన్నాడు? అపోస్తుడైన పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. అపోస్తుడైన పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. విశ్వాసం కనపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ముందుకు నడిపిస్తున్నాడు నజరేయుడైన యేసు. అన్నిటినీ కూడా ఈ ప్రజలు పొందుకుంటూ ఉన్నారు. ఆ ధైర్యాన్ని నింపుతూ ఉన్నాడు. ఆయన అధికారముతో పొందుకుని వచ్చాడు. తండ్రి అంటూ ఉన్నాడు, నేను నా కుమారునికి అధికారం ఇచ్చి ఉన్నాను. ఆ అధికారాన్ని బట్టి అద్భుతాలు క్రీస్తు చేస్తూ ఉన్నాడు. అక్కడ చూద్దాం, చూడండి మరొక మాట. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎవరికంటే ఎవరైతే నమ్ముతున్నారో అది అతనికి నీతిగా ఎంచబడను. నీతిగా ఎంచబడతావు. అది ఎవరు చూశారంట? దేవుడు చూసేవాడై ఉన్నాడు. ఎవరైతే నీవు నమ్ముచున్నావు, మరొకసారి చదువునా. అబ్రహాము ఎవరు నమ్మాడంట? దేవుని నమ్మాడు. మానవులు నమ్మలేదు, మనుషులు నమ్మలేదు, స్నేహితులు నమ్మలేదు, కొలుచులు నమ్మలేదు, మిత్రులు నమ్మలేదు. ఆయన అబ్రహాము ఎవరు నమ్మారు? దేవుని నమ్మారు. అది అతనికి నీతిగా ఎంచబడను. నీతిగా ఎంచబడ్డాడంట ఆయన. సహోదరి సహోదరుడా, మీరు కూడా ఎంతో మందిని ఈ లోకంలో నమ్మి మోసపోయారేమో. ఎంతో మందిని మీరు నమ్మి మోసపోయి ఉన్నారేమో. అందుకే ఈ లోకంలో ఉన్న మానవులను సంతోషపెట్టువాడు ఉండవద్దు. దేవుని వైపు నువ్వు చూస్తే, దేవుని నమ్మితే నీవు నీతిగా ఎంచబడతావు. నీతిమంతుడుగా, దేవునిలో మంచి పేరు పొందుకున్న బిడ్డగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మీరు అలాంటి జీవితం కలిగి ఉండాలనే మాట మనకు తెలియపరుస్తాను. 25వ వచనం చదువుమాన. అటువలననే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడను కదా. ఎవరున్నారు అక్కడ? రాహేలు ఉంది. ఎవరున్నారన్న? రాహాబు ఉంది అక్కడ. ఆమె విశ్వాసమును కనపరుస్తూ ఉంది. ఆమె విశ్వాసాన్ని కనపరుచుతున్నదని మాటలు మనం తెలుసుకున్నాం. రాబు అనే వేష చూసాం. వేష అంటే ఎవరు? వ్యభిచారిరాలను వచ్చు. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తూ ఉన్నాను. వ్యభిచారి విశ్వాసం కనపరిచిందంట దేవుని మీద. క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన. క్రియలు కావాలండి. దేవునికి క్రియలు కావాలి. విశ్వాసం కలిగి ఉండాలి. అది చూస్తాడు దేవుడు.
దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, నీ అంతరంగంలో ఎలా ఉందో చూస్తాడు ఆయన. ఈ హృదయంలో ఏమి నింపుకున్నావో చూస్తాడు. విశ్వాసం నింపుకొని ఉందా, నమ్మకాన్ని ఉంచుకొని ఉందా, నా బిడ్డలు నాదే, నాకు ఎంత క్రెడిట్ ఇస్తూ ఉంది, నా మీద ఎంత తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు పిల్లల్ని, నా తండ్రి అనే ప్లేస్ లో నా మీద ఏమాత్రం నీ అభిమానం ఉంది అడుగుతుంటారా లేదా? తల్లి అని నేను నా మీద నా కూతురు, ఆ కూతురు మనసులో నేనున్నానా లేదా అడుగుతూ ఉంటారు. అడుగుతారు లేదమ్మా? అడుగుతారు. అలాగే దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? నా హృదయములు ఈ దేహము దేవుని ఆలయము. ఈ ఆలయములు ఎవరుండాలి? దేవుడు నాకు స్థానం ఇచ్చిందా లేదా చెక్ చేస్తాడు ఆయన. ఆయన విశ్వాసం కలిగి ఉంటే నీవు దేవునికి ఆహ్వానిస్తావు, దేవుని హృదయంలోకి ఆహ్వానిస్తావు. నువ్వు దేవుడు నీ హృదయంలో ఉన్నప్పుడు నీలో అన్ని కూడా టోటల్ గా మార్పు వస్తుంది. నీ హృదయంలో అంతా కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఒకప్పుడు ఏమి ఇంత భక్తి పర్రాలే కాదే ఈమె, ఇప్పుడు ఏం పా ఎంత భక్తి, ఏం కథ, యేసుక్రీస్తు ప్రభువే ఆమెలో ఉన్నట్టుగా ఉందప్ప అని అందరికి ఆశ్చర్య రీతిలో నీ దేవునికి చోటేస్తే నీ ఆశ్చర్య రీతిలో ఉంచుతాడు దేవుడు. ఎన్ని మాటలు విన్నారండి? 7 మాటలు విన్నారు. 8వ మాట, చివరి మాట మీకు ఒక గుర్తు చేస్తాం. అపోస్తులైన పౌలు తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం చివరికి వచ్చేస్తామండి. ఎందుచేత నేనును ఇకను శోధకుడు మిమ్మును, శోధకుడు అంటే ఎవడు? వాడు అపవాది. అపవాది అంటే ఎవడు? సాతాను. సాతాను అంటే ఏమి? లూసిఫర్. ఎన్నో పేర్లు ఉన్నాయండి అపవాదికి. శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించిననేమో అని మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అని నీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతనిని నేను పంపితిని అంటాడు. మన ఆత్మీయ తిమోతిని పంపించాడు. ఆత్మీయుడు తిమోతి జ్ఞాపకము చేసుకున్నటలో మన విశ్వాసం కనపడుచున్నదనే మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎన్ని మాటలు విన్నారు? ఎన్ని మాటలండి? 8 మాటలు మీరు విన్నారు. ఏది అంశం మనము చెప్పుకునేది? అంశం మన విశ్వాసం ఎలా కనబడుచున్నది. మన విశ్వాసం ఎలా కనబడుచున్నది? ఎలా కనిపించింది? క్రియల రూపకముగా కనపడుచుంది. చెప్పట్లేదు దేనికి? మొట్టమొదటిది యేసుక్రీస్తు కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసం కనపడినట్టుగా మనం కనుక్కున్నాం. హృదయములో విశ్వాసం కనపడిందనే మాట మనం విన్నాం. శతాధిపతుల మాటల్లోనూ విశ్వాసం కనపడి ఉంది. గుడ్డివాని విశ్వాసము కనపడుచున్నదనే మాట మనం విన్నాం. మనం మేలు చేయుట కూడా విశ్వాసం కనుగొన్నాము. మనము సహించిన శ్రమలోనూ విశ్వాసం కనపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మన ఆత్మీయ నాయకుడు ఉన్న ప్రేమతో జ్ఞాపకము చేసుకున్నట్టే మన విశ్వాసం కనపడుచున్నదనే మాటలు మనము విన్నాం. ఈ 8 మాటలు మీరు విన్నారు. ఈ మాటలను కూడా మీరు గుర్తు పెట్టుకొని మనం ఎలా ఉండాలి? క్రియల రూపంగా దేవునికి కనపరచాలి. క్రియలు కావాలి, క్రమము కావాలి, క్రమశిక్షణ కావాలి, పద్ధతిగా ఉండాలి. క్రైస్తవుడు జాగ్రత్తలు చూసుకోవాలి. నీ నడవడి నేర్చుకోవాలి, నీ జాగ్రత్తగా చూసుకోవాలి, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు దేవుడు. ఎందుకంటే నీ నుండి దేవునికి అవమానం, నీ నుండే కదా అన్ని జనులు నా నామము దూషణ పాలైతే నీ ఇష్టానుసారం ఉండడానికి వీల్లేదు. ఒక క్రమశిక్షణ కలిగి ఉండమని దేవుడు లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకుని 8 మాటలు గుర్తు పెట్టుకుంటే క్రీస్తు ఎలా అయితే వారిని చూసి విశ్వాసం కనబడిందో మీ జీవితాల్లో మీరు కూడా దేవునికి చోటిచ్చి దేవుని కొరకు బ్రతికే వ్యక్తులుగా బ్రతుకుడు. క్రీస్తే చావైతే లాభమే. భార్య భర్త రాదు, భర్త భార్య కూడా
చనిపోయి ఎవరు ఆత్మరక్షణ వారిదండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పోతామో తెలియదు. నీటి బుడగలాంటి జీవితం. దేవునికి ఇష్టంగా బ్రతకండి. ఒకరు భారం ఒకరు మోయగలమండి? ఒకరు పాపాలు ఒకరు మోసుకుంటామా? మొయ్యలే. భారాన్ని అయితే మోసేయగలమేమో కానీ పాపాన్ని మోయడానికి వీలు లేదు. ఎవరు చేసిన కర్మ వారిది, ఎవరు చేసుకున్న భక్తి వారిది. ఎవరు క్రియరూపకంగా ఉంటారో దేవుడు గుర్తిస్తాడు, పరలోకం మీకు ఇస్తాడని సూటిగా అందరితో మాట్లాడుతున్నాను. మన పాత జీవితాలన్నీ కూడా వదిలిపెట్టి నూతనమైన హృదయం, నూతన స్వభావం, నూతన క్రియలు దేవుణ్ణి అడిగిన వెంటనే తీర్చేసేవాడే ఉన్నాడు, నీకు ఇచ్చేవాడే ఉన్నాడు. నీవు ఒప్పుకొని విడిచిపెట్టాలని, విడిచిపెట్టిన వాడు, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఏం చేశాడప్ప? వర్ధిలింప చేశాడు దేవుడు. నీ వర్ధిల్లాలంటే, నీ కుటుంబం వర్ధిల్లాలంటే దేవుని మాటను, క్రమశిక్షణ, టైమును పాటిస్తూ దేవుని సన్నిధిలో మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను.